నమస్కారం. రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కవింపు వ్యాఖ్య రేపిన దుమారం ఇంకా నడుస్తూనే ఉంది. ఈరోజు బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేశారు. వాళ్ళ అరెస్టులు కూడా జరిగినట్టున్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో చూస్తే పదాల వాడకం అనే దాని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కె. చంద్రశేఖరరావు గారు పదాలని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం వల్ల చాలా దెబ్బతిన్నారు. అంటే ఎక్కడ ఏ పదం వాడాలో అక్కడ ఆ పదం వాడకపోవడం వల్ల. అదే ధోరణి మన కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా కనిపిస్తూ ఉన్నది. ఉదాహరణకి నిన్న సభలో వారు అన్న వ్యాఖ్య, ఆ వ్యాఖ్యలో ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకి బోధపడతాయి. ఏంటంటే ఆయన అన్నారేంటంటే, ప్రతిపక్ష నాయకుడు సభకు రావట్లేదు, అదొక్కటి చాలు, ఆయన ఇంకెక్కడ కలిసి వస్తాడు అని చెప్తూ ఆయన ఒక సూచన చేశాడు. వారికి ఒక సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడే ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడ తేలిండ్రు, ఆ అక్కల మాటలు వినరనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సిందే అని అన్నాడు రేవంత్ రెడ్డి గారు. చాలా ఫ్లోలో అనేశారు ఆయన. అయితే దీంట్లో ఒక 4 కీలకమైన పదాలు ఉన్నాయి, దీంట్లో కీ వర్డ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ చెప్పి అసలు వీళ్ళు వాళ్ళు ఒకే శిబిరంలో మంత్రుల్లాగా అసెంబ్లీలో కూర్చున్న సందర్భాలు లేవు. మరి ఎందుకన్నాడు ఆయన ఇక్కడ చెప్పి అనే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఆయన వాడిన పదం ఇక్కడ చెప్పి ముంచడం అనేది రెండో కీవర్డ్. ఇప్పుడు ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు అనేది ఒక స్టేట్మెంట్, ఆయన మోసం చేస్తున్నాడు అనేది ఒక స్టేట్మెంట్, ఆయన ముంచుతున్నాడు అనేది ఒక స్టేట్మెంట్. ముంచడం అంటే ఏంటంటే నమ్మించి ఆ ఏటి దాకా తీసుకెళ్ళి లోపల వేసేయటం అనమాట. ముంచడం, ఆమె ఏం ముంచింది అనేది సమస్య. ముంచడం అనే దాంట్లో విస్తృతమైన అర్థం ఉంది. ఆయన నన్ను ముంచాడు అని అంటే ఆయన దాదాపుగా ఆర్థికంగా నన్ను దెబ్బతీశాడు, లేకపోతే నాకు సంబంధించిన ఏదో ఎత్తుకుపోయాడోనో, అది నన్ను మోసం చేసి తీసుకెళ్ళాడు అనే అర్థంలో వాడతాం. ముంచాడు, వాళ్ళు ఇక్కడ ముంచారు, ఇక్కడ ముంచి అక్కడ తేలారు అన్నాడు. ఇక్కడ అంత చేటు వాళ్ళు ఏం ముంచారో అర్థం కాల. ఇక ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని ధోకా చేయటాన్ని ఆయన ముంచారనే అర్థంలో వాడినట్టున్నారు. ముంచడం అనేది చాలా తేలిగ్గా వాడకూడని పదం. నన్ను బట్టి విక్రమార్క గారు ముంచారు అని అంటే అర్థం ఏంటి, బట్టి విక్రమార్క ఆర్థికంగా ఏదో చేశారు, లేకపోతే నన్ను నమ్మించి మోసం చేశారు అని వాడే క్రమంలో వాడతారు అవి. రేవంత్ రెడ్డి గారు నన్ను ముంచారు అని ఎవరైనా అన్నారనుకోండి అంటే అది పెద్ద అర్థం వస్తుంది. ముంచారు అనేది ఆ సీక్వెన్స్లో వాడారు. ఆ తర్వాత వాళ్ళ మాటలు విన్నారనుకో, వాళ్ళ మాటలు అసలు వినేవాళ్ళు ఎవరున్నారు అక్కడ. అక్కడ చెప్పి అనే మాట రెండు కూడా కొద్దిగా దగ్గర సంబంధం ఉన్నాయి. మాటలు విన్నారనుకో బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది. ఆయన బతుకు బస్ స్టాండ్ అయిందన్నా, లేకపోతే ఇది బస్ స్టాండ్ శంకరగిరి మాన్యాలు ఇవన్నీ కూడా ఏంటంటే, శంకరగిరి మాన్యాలన్నా ఒక రకమైన అర్థం, బస్ స్టాండ్ అంటే 2-3 అర్థాలు ఉంటాయి. ఆయన బస్ స్టాండ్ వెళ్ళినట్టు బస్ స్టాండ్ పోయి బిర్యానీ కొనుక్కోవడానికి వెళ్ళరు కదా, బస్ స్టాండ్లో అడుక్కు తినేవాళ్ళు ఉంటారనే అర్థంలో మామూలుగా జనసామాన్యం వాడతారు. మరి రేవంత్ రెడ్డి గారు ఏది వాడారో తెలియదు. ఇక బస్ స్టాండ్లో కూర్చోవలసి వస్తుంది. బస్ స్టాండ్లో కూర్చోవటం అని అంటే కూర్చొని అడుక్కోవటమా, లేకపోతే ఒక షాప్ పెట్టుకోవటమా, లేకపోతే న్యూస్ పేపర్లు అమ్ముకోవటమా, లేకపోతే అది తెలియదు. సో ఇవన్నీ కూడా పదాలు అట్లా ఒకే రకంగా వాడేస్తే కష్టం. అది ఇక్కడ చెప్పి అన్నాడు పాపం, ఇక్కడ ముంచడం అన్నారు, ఇక్కడ వాళ్ళ మాటలు విన్నారనుకోండి అన్నారంటే వాళ్ళ మాటలు వినొద్దు అని, 4 బస్ స్టాండ్లో కూర్చోవలసి వస్తుందని. ఇంకోటి అంటే ఒక మనిషి ఎదురుగానే వాళ్ళ మాటలు వినొద్దు అని అంటే వాళ్ళు ఏదో మోసగాళ్ళని, తప్పుదోవ పట్టించేవాళ్ళని అర్థం వస్తుంది కదా. ఓ చిన్న 2 వాక్యాల పదంలో ఇంత అర్థం ఉంది. అందుకే భూషణం అంటారు. వాగ్భూషణం సద్భూషణం అంటే ఒక మంచి మాటలు మాట్లాడాలి అని అందుకే అంటారు. ఇంకా అట్లే అంటారు, ఊరుకున్నంత ఉత్తమం లేదని కూడా అంటారు. ఇవన్నీ నోటికి వచ్చింది మాట్లాడితే వచ్చే సమస్య. ఇంకోటి ఈరోజు దానికి కొనసాగింపుగా ఆమె దొరలలో అక్కలు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏమని, మాకు క్షమాపణ చెప్పాలని. అని చెప్పే పరిస్థితిలో లేరు, ఆ మూడ్లో లేరు. వాళ్ళు దొరల చేతిలో చిక్కారు మా అక్కలు, నేను అక్కల్ని బాగా చూసుకునే తమ్ముడిని నేను, అది ఇది అని చెప్పారు ఆయన.
నీతి జాతి లేదు ఈ వీళ్ళకి అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నీతి జాతి, ఈ జాతి అనే పదాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. అంటే ఆయనకి పదాల మీద కొద్దిగా స్లైట్గా కంట్రోల్ ఉండదు. కానీ శబ్ద సౌందర్యం లేకపోయినప్పటికీ కూడా అప్పటి వరకు జనాల్ని ఉత్తేజపరిచే మాటలు ఆయన మాట్లాడగలడు అనమాట. నీతి జాతి లేదని వాళ్ళు 4 సార్లు అన్నారు. అట్లాంటి మాటలు జాతి లేదని వాడు రేసుకు సంబంధించిన విషయం అది. అంటే ఆయన లూజ్గా వాడారన్నమాట. అది ఏది ముంచడం లాగానే. అట్లా ఇవాళ నిజానికి సరే ఈ గొడవ సాగుతుంది. ఇది రాజకీయ కారణాలు ఉండుంటాయి. లేకపోతే ఒకేసారి సబితా ఇంద్రారెడ్డి గారి మీద దాడి చేయరు. యాక్చువల్లీ గత సమావేశాల్లోనే ఒకసారి సబితా ఇంద్రారెడ్డి గారు అక్క చెప్పట్లేదు, ఇదివరకు ధర్నాలు చేసిన అక్క వీళ్ళు అన్యాయాలు చేస్తున్నా కూడా ఏం చెప్పట్లేదని గత సమావేశాలు కూడా అన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు మహిళా హోంమంత్రి, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రి. ఆమె అంత లక్కీయెస్ట్ రాజకీయ నాయకురాలు ఇంకొకరు ఉండరు. వారి భర్త ఇంద్రారెడ్డి గారు పరమపదించిన తర్వాత వారి రాజకీయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ చెల్లెమ్మ అని పిలుచుకునేవారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి ముందు, విడిపోయిన తర్వాత కూడా అధికారం పగ్గాల్లో ఉండి అధికారాన్ని ఆస్వాదించిన వాళ్ళల్లో ఆమె ఒకరు, సీనియర్ నాయకులు. ఆమె అంత అదృష్టవంతులు. రేవంత్ రెడ్డి గారు ఎంత అదృష్టంగా ముఖ్యమంత్రి గారు. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఒక పెద్ద ఇది ఉంది, ఒక పోరాటం ఉంది. కానీ చేవెళ్ళ చెల్లెమ్మ గారికి మాత్రం చాలా వరకు అంది వచ్చినాయి. ఆ క్రమంలోనే ఆమె పార్టీ మారి గెలవగానే కాంగ్రెస్ తరఫున గెలిచినా కూడా అక్కడికి వెళ్ళి బీఆర్ఎస్లోకి వెళ్ళి పదవి తెచ్చుకున్నారు. సో వీటన్నిటి మధ్య మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారి అరెస్ట్ ఏదో జరిగింది, అయిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్నారు. అసెంబ్లీకి రావట్లేదని అందరూ గొడవ పెడుతున్నారు కదా, ఈ రోజు వచ్చి ఉంటే ఎంత బాగుండేది. ముందుగా నిన్న మా చెల్లెడని ఏదో అన్నారని చెప్పి ఈయన వచ్చి ఈయన తన గళం వినిపించి తనదైన శైలిలో కాసేపు మాట్లాడి వెళ్తే బాగుండేది.